ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలపై శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు దృష్టి సారించారు. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలకు 6 నెలల గడువు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే జనార్దన్ ఒంగోలు కొత్తపట్నం మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఒంగోలు మండలంలోని కరవది, ఎర్రజిల్లా సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. కొత్తపట్నం మండలంలో కొత్తపట్నం సహకార పరపతి సంఘం ఉంది. ఈ 3 కాకుండా సంతనూతలపాడు నియోజకవర్గంలో మద్దిపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉంది. ఈ సంఘంలో మెజార్టీ సభ్యులు ఒంగోలు మండల పరిధిలో ఉండటంతో ఆ 4 పరపతి సంఘాలు 3-మెన్ కమిటీగా ఏర్పాటు కావాలంటూ దామచర్ల టీడీపీ నేతలతో చర్చించారు. ప్రతి సంఘానికి ఒక చైర్మన్, 2 మెంబర్లను ఎన్నుకోవాల్సి ఉందని, అందుకు అనుగుణంగా పేర్లను సిద్ధం చేసి ఇస్తే తాను ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు మండలం నుండి తెలుగుదేశం నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకటరామయ్య, ఎర్రమనేని నరసింహారావు, నలమోతు బాలగంగాధర్, మక్కెన శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, కొత్తపట్టణం మండల తెలుగుదేశం నాయకులు శ్రీనివాసరెడ్డి, రామచంద్ర గౌడ్, పబ్బు ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకోండి. మంచిగా అందరితో మాట్లాడి రేపు ఎలక్షన్ చేసేవాళ్ళు. తర్వాత వచ్చాక మళ్ళా సర్వేరెడ్డి పాలెం టోటల్ వచ్చేసి 3,930 ఓట్లు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి సర్వేరెడ్డి పాలెం 2, ఎర్రజల్ల 2, మంగళాద్రిపురం 1, అగ్రహారం 1, పెళ్ళూరు 2, చెరుకుంపాలెం 2, వెన్నముక్కలపాలెం 1, కొత్తమావిడిపాలెం 2. ఈ 13 ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి అలా ఒకటి ఉంది. కాబట్టి దాంట్లో కూడా ఒక చైర్మన్ దాని మెంబర్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. 3వ వచ్చేసి కొత్తపట్నం వచ్చేసి 7,500 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో వచ్చేసి కొత్తపట్నం 2, పల్లిపాలెం 1, మోటిమాల 1, అల్లూరు 2, గమ్మలపాలెం 1, ఈతముక్కల 2, మడనూరు 2, అదేవిధంగా అల్లూరు గాలిపాలెం 1, గుణమాల 1. ఈ ఊర్లో వాళ్ళు ముఖ్య నాయకులు కూర్చొని దీంట్లో ఒక చైర్మన్ని 2 మెంబర్లు కూడా మీరు పెట్టుకోండి. దీన్ని కూడా ఎవరైతే మెంబర్స్ 7,500 ఉన్నారో ఎవరైతే చైర్మన్ కూడా రేపు కూర్చున్న తర్వాత వచ్చేసి 4వ దీంట్లో వచ్చేసి లోపలికి 1800 ఓట్లు ఉన్నాయి. ఇది వలేటివారిపాలెం 4, రావుగుంట 3, మండవారిపాలెం 1, లింగగుంట 3. అంటే దీంట్లోకి వచ్చే లోపలికి 4 ఊళ్ళు వాళ్ళవి ఉన్నాయి, మిగతాయి మనవి ఉన్నాయి. దీంట్లో కూడా మనకు చైర్మన్ 2 మెంబర్లు. ప్రెసిడెంట్ చైర్మనే కదా, నెక్స్ట్ అధ్యక్షుడుగా, మళ్ళా వైస్ ఎన్నుకున్నారు. చిన్న పదవైనా ఇంకోటైనా కూడా ఏది కూడా మనం ఆలోచనతో ఒక విధానంతో చేసుకుంటే ఆ చిన్న దానిలో రేపు అతనితో మనం చెప్పాల్సిన మన ఊరికి నీళ్ళు కావాలన్నా, మన పొలాలకు నీళ్ళు కావాలన్నా. కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తలు చేసుకోవడానికి మనంతా కూడా కూర్చోబెట్టాం. అవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఈ సొసైటీది కూడా రేపు మళ్ళా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎందుకు పెట్టాము అందరికీ. ఒకదానికేమో రోజు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మళ్ళా రోజు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాబట్టి మనకు అర్పణ ఎక్కువ కాబట్టి మనకు వచ్చిన దాంట్లో అది ఓకే. మీరు ఇంకా కూర్చొని మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి. వేరే మంత్రి గారు వచ్చినారంటే, స్వామీజీ వచ్చినారంటే నేను ఒక 10 నిమిషాలు నాయకులుగా పోయి రావాలి. మీరు కూర్చోండి. ఇక్కడ నేను రాంబాబు. మీరందరూ ఆయనకు తేవద్దు ఆవేదన. తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకుల బోధన. ఇంతకాలం చేసావు శోధన, పండించుకున్నావు నీ సాధన. ఈ మహానుభావులు నీకు ఇచ్చారు దీవెన, గొప్పవాడు అయ్యా జనార్దన్. సంక్రాంతి మీకున్నది విశ్రాంతి. సరే, మీ వంశం సృష్టించింది విభ్రాంతి, మాకు ఉండాల్సింది ఆ మనశ్శాంతి. కనుక వీళ్ళ నడవడికలు వీళ్ళందరూ మన కోసం పోరాడి దెబ్బలు తిని జైళ్ళకి అన్నిటికీ వెళ్ళారు. ఎక్కడ ఏ కోసం? ఎందుకంటే మీ వంశానికి తెలియదు చేయటం మోసం. నువ్వు మా నాయకుడు మన దిక్కుతున్నాం మీసం. అదే కాదు సార్ మన సందేశం. ఇక్కడ కాపుతాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్,